ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. మొత్తానికి అయితే పల్లవి ప్లాన్ చేసి ఆవరిని దెబ్బ కొట్టాలి అంటే మళ్ళీ ఇంటికి రప్పించాల్సిందే అని చెప్పేసి అత్తయ్య, మావయ్య, ఒకప్పుడులాగా ఈ ఇల్లు లేదు, ఇక ఆనందం అనే మాట ఈ ఇంటికి పూర్తిగా దూరమైపోయి చాలా రోజులైపోయినట్టు ఉంది. కాబట్టి ఇక మన అందరం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ప్రణతి చిన్నపిల్ల, తన జీవితం ఇంత చిన్న వయసులోనే నాశనం కాకూడదు. కాబట్టి ప్రణతిని ఈ ఇంటికి తీసుకొని వద్దాం. ఇక ఆరాధ్య అమ్మ కోసం ఎంతలా బాధపడుతుందో మనందరం చూస్తున్నాం. కాబట్టి ఇక తల్లిని బిడ్డని వేరు చేయకోకుండా ఆరాధ్య కోసమేనా అవని అక్కను ఇంటికి తీసుకొని వద్దాం అని చెప్పేసి తన మాయ మాటలతో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టు విడుపు ఉండాలి కదా, ఆనందం సంతోషం కుటుంబం అందరం కలిసి ఉంటాం ఏమంటారు అని అందరి నిర్ణయాల్ని తీసుకుంటుంది. చివరాఖరకు పార్వతిని కూడా ఒప్పించడంతో ఇక కమల అయితే, నువ్వు మాట్లాడేది నిజమేనా, అసలు నా భార్యలో ఇంత మంచి లక్షణాలు ఉన్నాయా అని చెప్పేసి కమల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక రాత్రంతా ఆరాధ్య, నాన్న అమ్మ ఉదయాన్నే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుందా, లేకపోతే ఎప్పటిలాగా మళ్ళీ కలిసే ఉంటామా, అమ్మ వెళ్ళిపోతే నేను చాలా ఫీల్ అవుతాను నాయనా అని అంటూ ఉంటే, లేదమ్మా ఆరాధ్య, అమ్మ ఉదయం వచ్చేస్తుంది, ఎప్పటికీ మనల్ని విడిచి వెళ్ళదు, ఓకేనా అని అనగానే, అలా అయితే నేను చాలా హ్యాపీ డాడీ అని చెప్పేసి ఆరాధ్య నిద్రపోతూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవ్వగానే ఇక అక్కడ అవని ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉండగా కమల్ అయితే వచ్చేస్తాడు. ఏంటి కన్నయ్య ఇంత ఎర్లీ మార్నింగే వచ్చావు అని అనగానే, వదినా ఈ రోజు కోసం నేను ఎంతలా వెయిట్ చేస్తున్నానో నీకు తెలుసా, ఎంతమంది దేవుళ్ళకు వేడుకున్నానో తెలుసా, నువ్వు మళ్ళీ ఆ ఇంటికి రాబోతున్నావు, ఇంటి కోడలుగా ఇంటి కోడలు హోదాలో ఉండటానికి మళ్ళీ నువ్వు ఇంటికి రాబోతున్నావు వదినా అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు కన్నయ్య, అత్తయ్య గారికి నా మీద ఎంత కోపం ఉందో, అందరూ కూడా నన్ను ఎలా అపార్థం చేసుకుంటున్నారో నీకు ఫస్ట్ నుంచి అంతా తెలిసిందే, మళ్ళీ నేను ఆ ఇంటికి కోడల హోదాలో ఎలా వస్తాననుకుంటున్నావు అని అనగానే, అయ్యో వదినా నిజమే, ఇక నువ్వు ఆ ఇంటి కోడలుగా రావటానికి అమ్మ నాన్న అన్నయ్య అందరూ ఒప్పుకున్నారు అని అనగానే, బాబు ఏం మాట్లాడుతున్నావు, మా అమ్మాయిని మళ్ళీ ఆ ఇంటికి తీసుకొని వెళ్తున్నారా, చెప్తుంటుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి స్వరాజ్యం అయితే అంటూ ఉంటుంది. మరోపక్క స్వరాజ్యం, అమ్మ అవని నువ్వు ఇప్పుడు మళ్ళీ నా భర్త రాలేదు, అత్తమామలు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారు అని ఇక్కడే ఉండిపోతే నువ్వు విన్నావు కదా, ఇక ఇంటికి వచ్చి బొట్టు పెట్టి నిన్ను ఒక శుభకార్యానికి పిలవటానికి భర్తకు దూరంగా ఉన్నావని ఈ సమాజం నిన్ను ఎన్నో మాటలనింది. కాబట్టి ఇక ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా నీ జీవితం నీ చేతులతో నువ్వు మంచిగా పూలబాటలా మార్చుకోవాలనుకున్నా కూడా ఇక వాళ్ళు ఎలాగో నిన్ను రమ్మన్నారు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళటమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే, సరే పిన్ని, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అనగానే ఇక వెంటనే ప్రణతి నువ్వు కూడా అని అంటూ ఉంటే, లేదు వదిన, నేను తిరిగి ఆ ఇంటికి రాలేను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అనగానే, అది కాదు నిన్ను కూడా ఇంటికి రమ్మన్నారు అని చెప్పేసి కమల్ చెప్పడంతో ఇక వెంటనే సరే అని చెప్పేసి ప్రణతి వాళ్ళు కూడా లగేజ్ అయితే సర్దుకుంటారు. ఇక వెంటనే ప్రణతి వాళ్ళు మన అవని వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళటంతో ఇక వెంటనే కమల్ మొత్తానికి అయితే అవని వదిన ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి, పల్లవి ఏంటి ఇంకా చూస్తున్నావు, మా వదిన వాళ్ళు ఇంటికి వచ్చేశారు, వెళ్ళి హారతి తీసుకునిరా అని చెప్పేసి చెప్పటంతో, చేస్తానా, నేను మంచిగా నటించడానికి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గర అవని అక్క కన్నా నాకే మంచి బుద్ధి ఉంది, అందరి సంతోషంగా ఆలోచిస్తానని చెప్పటానికైనా ఇప్పుడు నేను అవని అక్కను హారతి పంపించినా తీసుకుని రావాలి అని చెప్పేసి, వస్తున్నాను బావా అని చెప్పేసి హారతి అయితే వెళ్ళి ఇస్తుంది. ఇక వెంటనే, ఏంటో దీన్ని ఇంటి నుంచి పంపించడానికి 100 ప్లాన్లు వేసింది నేనే, మళ్ళీ ఇప్పుడు రప్పించి హారతిస్తుంది కూడా నేనే, కానీ ఈసారి మాత్రం నీ మామూలుగా ఉండదు, చూడు ఉండు, ఇక నిన్ను ఒక్కదాన్ని దెబ్బ కొట్టడం కాదు, ఈ ఇంటిల్లాది పాదిని దెబ్బ కొడతాను, ఈ కుటుంబం మొత్తాన్ని రోడ్డుకి ఈడుస్తాను అని చెప్పేసి పల్లవి మనసులో అనుకుంటూ హారతి అయితే ఇస్తుంది. ఇక లోపలికి రాగానే పార్వతి, జరిగిందంతా కూడా మర్చిపోతాం, కోపాలన్నింటినీ కూడా పక్కన పెట్టేద్దాం,
ఇక గతం గతః, ఇక నుంచైనా అందరం సంతోషంగా ఉందాం. అంతేకాదు, ఇక నా కూతురు ప్రణతికి నీ తమ్ముని ఇచ్చి పెళ్లి చేసావు కదా, వాళ్ళిద్దరినీ కూడా మనం మంచిగా ముహూర్తం చేసి అంగరంగ వైభోగంగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అని అనగానే ఒక్కసారిగా అవని అయితే షాక్ అయిపోతుంది. అసలు నా తమ్ముడికి ఉన్నో ప్రణతికి పెళ్లి కానే కాలేదు కదా, ఇప్పుడు పెళ్ళి అంటున్నారు, మళ్ళీ ఇదో కొత్త సమస్య నాకు వచ్చి పడింది అని చెప్పేసి అనగానే, సరే అత్తయ్య, మీ నిర్ణయానికి నేను కాదనను అని చెప్పేసి అవని అయితే వెళ్ళిపోతుంది. ఇక వెంటనే అక్క, ఒక్క నిమిషం ఆగక్క అని అనగానే, ఏంట్రా ఏమైంది అని అనగానే, మీ అత్తయ్య ఏం మాట్లాడారో నేను మొత్తం విన్నానక్క. కాబట్టి ఇప్పుడు నీ కాపురాన్ని కొత్త సమస్యలోకి నెట్టేసుకుంటున్నావేమోనని నాకు చాలా భయంగా ఉందక్క అని అనగానే, అవును వదిన, నా కోసం ఈ ఇంటి కోడలుగా వచ్చావు, ఇప్పుడు మళ్ళీ నాకు పెళ్ళంటున్నారు, ఇదంతా చాలా గందరగోళంగా ఉంది. అందుకోసమే అసలు నేను ఆ రోజే చచ్చిపోయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది వదిన అని అనగానే, ప్రణతి ఏం మాటలమ్మా అవి అని అనగానే, అప్పుడు ఒక్కసారిగా అవని వాళ్ళ తమ్ముడైతే ఒకే ఒక మాట అంటాడు, ఇక ప్రణతికి అభ్యంతరం లేకపోతే నా అక్క కాపురం కోసం నేను ప్రణతి మెడలో 3 ముళ్ళు వేయటానికి రెడీ అని అనగానే, తమ్ముడు ఏం మాట్లాడుతున్నావురా అని అనగానే ఒక్కసారిగా ప్రణతి కూడా, ఇప్పుడు నేను కడుపుతో ఉన్నాను, ఇక కడుపుతో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకోవటం అది కరెక్ట్ కాదు అని ప్రణతి అంటూ ఉంటుంది. లేదు, నాకు అటువంటివేమీ పర్వాలేదు, నేను అవని అక్క కోసం ఏదైనా చేస్తాను అని చెప్పేసి, అందులోనూ కూడా నీలాంటి వాళ్ళకు లైఫ్ ఇవ్వటం, నిన్ను ప్రాణాల నుంచి కాపాడుకోవటం కోసం అవని అక్క హెల్ప్ చేయటం, ఇంతకాలం తెలుసో తెలియక భార్యాభర్తలయ్యాం, జనాలకి తెలీదు, ఇప్పుడు జనాలకు తెలిసేటట్టుగా భార్యాభర్తలం అవుతాం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అప్పుడు ప్రణతి, అవని అక్కకి విశాలమైన హృదయం ఉంది అనుకున్నాం, కానీ అవని అక్కకు పుట్టిన తమ్ముడికి కూడా ఇంత మంచి మనసు ఉంది అని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి ప్రణతి అయితే వెళ్ళిపోతుంది. ఇక అవని వాళ్ళ తమ్ముడు అయితే ప్రణతిని పెళ్లి చేసుకోవటానికి ఓకే అని చెప్పేసి అంటాడు కదా. సరే అయితే ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు, అసలు ప్రణతిని మోసం చేసినా తల్లిని చేసినా ఆ ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో పెళ్ళికల్లా తెలుసుకోవాలి అని చెప్పేసి అవని అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అవని గార్డెన్లోకి రాగానే పల్లవి వచ్చేసేసి చిటికెలు వేసుకుంటూ, హలో అవని అక్క, ఏంటి నిన్ను ఇంటి నుంచి బయటకి వెళ్ళిపోయిన తర్వాత నేను హారతిచ్చి రప్పించటం నువ్వు అస్సలు నమ్మలేకపోతున్నావు కదూ అని అనగానే, నీ గురించి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను బాగా నమ్ముతాను పల్లవి, ఎందుకంటే నీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి అని అనగానే, ఏం తెలుసు అక్క నీకు, ఏం తెలుసు, నీలాంటి చీర కట్టుకొని ఆ అత్తయ్య మీద అటాక్ చేసి మెట్ల మీద నుంచి కిందకైతే పంపించేశాను, కాబట్టి నిన్నేమో తప్పుగా అపార్థం చేసుకున్నారు, ఆ తర్వాత ప్రణతి పెళ్లి విషయంలో ఏదో చేద్దామనుకున్నావు, కానీ ప్రణతిని ఇంటి నుంచి వెళ్ళిపోయేటట్టు చేసింది కూడా నేనే. అసలు నీకు ఒక విషయం తెలుసా, ప్రణతి విషయంలో చాలా వరకు ఇండైరెక్ట్గా నేను చాలా వరకు చేశాను, నువ్వు కనిపెట్టగలిగావా, కనిపెట్టలేవు, ఇక నువ్వు బయటకు వెళ్ళిపోతావు, బయటకు వెళ్ళిపోయిన తర్వాత నీ మీద ఎవరికి కోపం తగ్గిపోతుంది, ఆ తర్వాత ఈ ఇంట్లో బిజినెస్లు వర్క్లు అని నార్మల్గా జరిగిపోతాయి, కానీ నిన్ను నా కళ్ళ ముందు పెట్టి ముప్ప తిప్పలు పెడితేనే కదా మజా వస్తుంది, అందుకోసమే అత్తయ్య వాళ్ళకు మాయ మాటలు చెప్పి నిన్ను మళ్ళీ ఇంటికి రప్పించాను అని అనగానే, చూడు పల్లవి, నువ్వు ఈ ఇంటి కోడలివి, నువ్వు మారుతావు అని నీకు ఛాన్స్ ఇచ్చాను, ఇక నువ్వు మీ నాన్నతో చేరి కక్షలు ప్రతీకారాలని అనుకుంటే అది జీవితం కానే కాదు, ఇప్పుడు ఇది నీ ఇల్లు, నీ వాళ్ళని నువ్వు మోసం చేస్తున్నావని నీకు చాలాసార్లు హెచ్చరించాను, నీకు ఒక విషయం తెలుసా, నేను బయట ఉన్నాను, నా భర్తకి ఈ ఇంటికి దూరం అయిపోయాను అనుకున్నప్పుడు ఒకే ఒక్క రోజు వచ్చి నీ నిజస్వరూపాలన్నీ కూడా చెప్తే ఎవరు బ్రతుకు ఎలా ఉండేది, కానీ నువ్వు అలా బాధపడకూడదని, కోడలుగా ఎప్పటికైనా ఈ ఇంటిని అర్థం చేసుకుంటావని అనుకున్నాను, కానీ నువ్వు ఇంకా మారలేదు, ఈసారి అవనిని ఇలా చూడవు, అవనిలో మరో యాంగిల్ని చూస్తావు, ఇక నుంచైనా చోక జాడించుకోకుండా ఎవరిని మోసం చేయకోకుండా మంచి బతుకు బతికితే నీకే మంచిది అని చెప్పేసి అవని అయితే వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉండగా, హలో అవని అక్క, ఏంటి నువ్వు చెప్పిందంతా విన్నాను, మరి నేను చెప్పిందంతా వినవా, ఏమనుకుంటున్నావు నువ్వు, ఈ ఇంటికి నువ్వు వచ్చావు కదా,
కానీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ నిన్ను అసహించుకుంటారు. కానీ ఈ ఇంటిల్లాది పాదకి దెబ్బ కొడతాను. ఇప్పుడే ప్రణతి జీవితం సర్వనాశనమైపోయింది. ఇక ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ రోడ్డుకి ఈడ్చేసాను అనుకో, మావయ్య అదే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ అని చెప్పేసేసి బిజినెస్ కోసం డప్పు కొట్టుకుంటారు కదా, ఆ బిజినెస్లన్నీ కూడా పతనమైపోతాయి. నా తండ్రి బిజినెస్లన్నీ కూడా ముందుకి వెళ్తాయి. ఈ కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడబోతుంది. ఆ రకంగా దెబ్బ కొడతాను, చూస్తూ ఉండు అని అనగానే, నేను ఉండంగా నా జోలికి వస్తావేమో, కానీ నా కుటుంబం జోలికి వస్తే నేను ఏం చేయటానికైనా నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పేసేసి అవని అయితే ఇక పల్లవికి అదిరిపోయేటట్టు వార్నింగ్ ఇస్తుంది. సర్లే చూద్దాం, ఈసారి నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో అని చెప్పేసేసి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే గార్డెన్లోకి అదే సమయంలో వచ్చిన పార్వతి పల్లవి మాటలని అవని మాటలని విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఈ ఇంట్లో ఇంత మోసాలు ఇంత కుట్రలు చేస్తున్నది చిన్న కోడలు పల్లవినా? అంటే అవనిని ఇంటి నుంచి బయటకు గెంటించేటట్టు చేసింది ఈ పల్లవినా? అంటే పల్లవి వెన్నుపోటు పొడుస్తూ ఉంటే ఇక పల్లవిని నమ్ముకుంటూ అవనిని నేను అసహించుకున్నానా? పల్లవి నిజస్వరూపం తెలిసినప్పటికీ కూడా ఈ ఇంటి గురించి, కమల్ జీవితం గురించి ఆలోచించి మారుతుందని నా పెద్ద కొడలు అవని అవకాశాలు ఇస్తుందా? నిన్ను చాలా పెద్ద పొరపాటు పడినాను. చీరని మార్చేసేసి ఆ చీరని కట్టుకొని అడిగిన తర్వాత ఇలాంటి చీరలు ఒకటి కాదు అందరికీ 2-3 ఉంటాయి అని చెప్పేసి మోసం చేసిన పల్లవీనా, నేను ఇంతకాలం నెత్తిన పెట్టుకుని తిరిగి వచ్చాను అని చెప్పేసి పార్వతి అయితే షాక్ అయిపోతుంది. మనసులోనే, అమ్మ అవని, ఇప్పుడే నీ కాళ్ళ దగ్గరికి వచ్చి చిన్నదానివైనా సరే కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరాలని ఉందమ్మా. కాకపోతే ఏం చేస్తాను చెప్పు? ఇక నువ్వు ఎలా అయితే నా కమల్ గురించి, నా కొడుకు గురించి ఆలోచించావో పల్లవి మారుతుందేమోనని నేను కూడా అలానే ఆశిస్తున్నానమ్మా అని చెప్పేసేసి బయట నుంచి ఇంట్లోకి వచ్చిన అవని గొప్పతనం, మంచితనం తెలుసుకొని చిన్న కొడుకు యొక్క మోసాలు కుట్రలు తెలుసుకొని పార్వతి అయితే షాక్ అయిపోతుంది. ఇక నుంచి అవని ఏం చేసినా ఈ కుటుంబ క్షేమం కోసమే చేస్తుంది కాబట్టి ఎటువంటి తప్పులు కూడా నేను చూడను, అవని ఏం చేసినా దాన్ని గుడ్డిగానే నమ్ముతాను అని పార్వతి అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది. మరోపక్క ఇక ఆలస్యం చేయకూడదని ప్రణతికి అలానే అవని వాళ్ళ తమ్ముడికి పెళ్లి చేసేయాల్సిందే అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ముహూర్తం చూసి తొందరగా అయితే అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఇక ప్రశాంత్ గురించి పూర్తి నిజాలు తెలుసుకోవటం కోసం అవని అయితే ప్రయత్నం చేస్తుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అవని తన తమ్ముడిని పీటల మీద కూర్చోపెడుతుంది, ప్రణతిని కూర్చోపెడుతుంది. కరెక్ట్గా తాళి కట్టే సమయానికి ప్రశాంత్ అయితే మండపానికైతే వస్తాడు. నీ కూతురుని తల్లిని చేసింది వాడు కాదు నేను అని చెప్పేసి ప్రశాంత్ అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి ప్రశాంత్ వచ్చిన తర్వాత అవని కావాలని ఆస్తి కోసమే చేస్తుందని చెప్పేసి మళ్ళీ పెళ్ళి అందరి ముందు చేస్తుంది, కానీ ప్రణతిని తల్లిని చేసింది తన తమ్ముడు కాదు ప్రశాంత్ అనే నిజం తనకు తెలిసినప్పటికీ కూడా ఆస్తి కోసమే చెప్పలేదు అని మరోసారి అవని మీద పల్లవి అయితే బురద చల్లే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ విషయంలో పల్లవి సపోర్ట్ కాకుండా వాళ్ళ అత్తయ్య అవనికి సపోర్ట్ చేసి కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.